నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సమస్య అంటూ హాట్ టాపిక్గా పట్టి పీడిస్తుంది. అది ఏంద్రా అంటే ఇండిగోకి సంబంధించినటువంటి ఆ ఫ్లైట్లు ఎప్పటికప్పుడు ఆడ ఆగిపోతూ ఉండడము, ఏదో అనివార్య కారణాల రీతి ఆగిపోతున్నాయి. అతి త్వరలో మళ్ళీ మేము రీగైన్ అయ్యి మళ్ళీ బ్యాక్గా వస్తాము, బ్యాకప్ అవుతామని చెప్పి ఆ ఇండిగో సంస్థ వారు పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇండిగో ఫ్లైట్ యొక్క ఓనర్ల పైన మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది మేము ఖచ్చితంగా బయట పెడతాము, తద్వారా ప్రజలకు ఇబ్బందులు పడకుండా మేము చూసే ప్రయత్నం చేస్తాము. ఈ క్రమంలో ఎక్కడ తప్పులు జరిగినా కూడా మా వల్ల మీరు ఇబ్బందులు పడినందుకు దయచేసి క్షమించండి అని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో నారా లోకేష్ గారు చేసినటువంటి పని ఏంది అనేది ఒక క్వశ్చన్. ఆయన చేసినటువంటి పని ఏంది అందరూ బాగా గుర్తు చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఏంది, నేపాల్లో ఆ మధ్య ప్రధానమంత్రిని దించేయడం కానీ, ఎక్కడికక్కడ మినిస్టర్ని కొట్టడం కానీ, ఆ ఇళ్ళు తగలబెట్టడం కానీ, ఇలా ఆ దేశం అట్టుడికి పోతా ఉన్నటువంటి ఆ క్రమంలో అక్కడ తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా ఆ తెలుగు వాళ్ళ స్నేహితులు, ఆ కర్ణాటక వాళ్ళు కావచ్చు, తమిళనాడు వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ మన దేశానికి తీసుకొచ్చే విధంగా అసలు నారా లోకేష్ గారి శాఖ ఏంది, ఆ శాఖ ఏంది అని నేను ఖచ్చితంగా అడుగుతున్నా. ఐటీ శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, మానవ వనరుల శాఖ, ఈవెన్ నారా లోకేష్ గారి చేతల్లో ఉన్నాయి. అది రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఈయన కేంద్ర మంత్రి కూడా కాదు. ఆ రోజున ఆ యొక్క కష్టాన్ని ఆయన భుజస్కంధాలపై ఎందుకు వేసుకున్నారు? ఆర్టీజీఎస్ అనేటువంటి కార్యాలయం ద్వారా ఆయన దేశంలో ఎక్కడికక్కడ అంటే అంతా మొబైలైజ్ చేసి ఫ్లైట్లు, ఏరోప్లేన్లు ప్రతి ఒక్కటి కూడా మొబైలైజ్ చేసి అక్కడ నేపాల్లో చిక్కుకున్నటువంటి మన భారతీయుల్ని మన దేశానికి తిరిగి వచ్చే విధంగా ఆయన తీసుకున్నటువంటి చొరవ నిజంగా అది అనిర్వచనీయం, అది అద్భుతం అని చెప్పచ్చు. ముందుగా ఆ యొక్క చొరవ తీసుకోవడానికి గొప్ప మనసు కావాలి. ఆడ జరుగుతుంది ఒక ఉపద్రవం. ఈయన చేసేటువంటి ఆ పనుల వల్ల ఆడ సఫలం అవ్వచ్చు లేదా ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఒక్కవేళ గన ఆ నేపాల్ నుంచి మన భారతీయులు కన్నా తీసుకురాలేకనా పోయింటే నారా లోకేష్ గారు ఏదన్నా ఫెయిల్ అయింటే, లేదా ఆ రోజున ఆ ఫ్లైట్ల పైన ఎవరన్నా నేపాల్కి సంబంధించినటువంటి ఆ దాడులు చేసేటువంటి వ్యక్తులు నేపాల్ ఫ్లైట్ల పైన కానీ, లేదా అంతా మొబైలైజ్ అయినారు కదా మన తెలుగు వాళ్ళు, భారతీయులు, వాళ్ళ పైన కన్నా దాడులు కన్నా జరిగినంటే నారా లోకేష్ గారు ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి రిజైన్ చేయాల్సి వచ్చిండు. దట్స్ ఎ క్యాలిక్యులేటివ్ రిస్క్. నేనేమంటానంటే క్యాలిక్యులేషన్ కూడా లేదు, నారా లోకేష్ గారు క్యాలిక్యులేషన్ చేయాల. ఒక గొప్ప మనసుతో, మంచి మనసుతో చొరవ చూపించి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలనుకున్నారు. అది ఆ రోజు కొనియాడింది ఎవరు? కేవలం ఒకవేళ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కొనియాడినారు. ఇంకా అక్కడ ముఖ్యంగా చిక్కుకొని బయటపడినటువంటి ఒక 210 మందో, ఒక 250 మంది దాకా ఆ తెలుగు వాళ్ళు, భారతీయులు ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారు చేసినటువంటి సేవని లైఫ్ టైం మర్చిపోరు. ఒకవేళ ఏ ఎలక్షన్ రావచ్చు, ఆ రోజున బయటపడినటువంటి వైసీపీ హ్యాడ్ కోర్ కార్యకర్తలు ఎవరైనా ఉండింటే ఆ 216, 218 మంది దాకా ఉన్నటువంటి ఆ ప్రయాణికుల్లో లైఫ్ టైం నారా లోకేష్ గారు ఓటేస్తారు. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడలే, కానీ ఆ సేవని గుర్తుపెట్టుకునేటువంటి తత్వం మన భారతీయులకి, మన ఆంధ్రులకి ఖచ్చితంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు నారా లోకేష్ గారు చూపించినటువంటి ఒక చొరవ, ఆ చొరవ ఏంద్రా అంటే ఈయన అత్యంత సన్నిహితుడు రామ్మోహన్ నాయుడు గారి శాఖకు సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉండదో ఏరోప్లేన్లకు సంబంధించి దాని విషయంలో ఇండిగో ఫ్లైట్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ క్రమంలో మన భారతీయులతో పాటు అంటే ఏ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఆ ప్రయాణికుల దగ్గరికి తీసుకొచ్చే విధంగా ఎక్కడ ప్రయత్నాలు జరగట్లా. ఏదో ఒక సంస్థ, ఇండిగో సంస్థ కదా మనకేంది అని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు నిద్రపోతూ ఉన్నాయి చాలా చోట్ల భారతదేశంలో. కానీ నారా లోకేష్ గారు మన ఆంధ్రులకి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఎవరెవరో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేకుండా ఉంటే ఎక్కడికక్కడ కొంతమంది డెలివరీ విషయాలు కావచ్చు, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కుటుంబాలు చేరుకోవాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పర్సనల్ వ్యవహారాల రీత్యా వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి చేర్చే విధంగా, లేదా మన రాష్ట్రాన్ని నుంచి బయటికి తీసుకెళ్లే విధంగా ఎక్కడికక్కడ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైల్వే శాఖ వాళ్ళతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ ట్రైన్స్ వేయించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే విధంగా, అక్కడ విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, లేకుండా తిరుపతి కావచ్చు, స్పెషల్ ట్రైన్స్ వేయించి వీళ్ళని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఆయన చూపించినటువంటి చొరవ అద్భుతము. దీన్ని ఏం చేశారు అంటే రిపబ్లిక్ టీవీలో ఒక చర్చోపచర్చల్లో అర్నబ్ గోస్వామి అనేటువంటి ఒక రిపోర్టరు అడిగినటువంటి ప్రశ్నకి, మీరు దీనికోసం ఇండిగో ఫ్లైట్లు ఆగిపోయినాయి కదా, ఆ మినిస్ట్రీ మీ చేతుల్లోనే ఉండాలి, దీనికి మీరు ఏం చేస్తున్నారు, దీని పరిహారాలు, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అని అడిగితే అప్పుడు దీపక్ రెడ్డి అనేటువంటి తెలుగు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పినాడు, అవర్ మినిస్టర్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్ అండ్ విత్ హిమ్ నారా లోకేష్ గారు ఒక వార్ రూమ్ పెట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బందులు జరగకుండా చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా ఉండే విషయం కుండబద్దలు కొట్టేట్టు చెప్పినాడు. దాంట్లో ఏడా తప్పు అనేది ఉండదా?
అయితే అర్నబ్ గోస్వామి ఏది హైలీ టాలెంటెడ్ ఎవరినంటే ఎవరిని ఇరుకుని పెడతాం అనుకునేటువంటి ఆ ఫీలింగ్లో ఉన్నటువంటి అర్నబ్ గోస్వామి ఏమని అంటే వాట్ కెపాసిటీ డిడ్ నారా లోకేష్ హ్యావ్ అని అడిగినాడు. ఎస్, ఏం కెపాసిటీ? ఒక మంచి చేయడానికి అసలు నారా లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి మినిస్టర్ అనేది పక్కన పెడితే సహజంగా నీ చేతల్లోనో నా చేతల్లోనో ఎవరి దగ్గర బాగా డబ్బులు వాళ్ళ చేతల్లో 10 మందికి పుణ్యం చేద్దామని ఉంటుంది ఉండే వాళ్ళకి. అలా పుణ్యం కూడా లాభాపేక్ష ప్లీజ్ అలా పుణ్యం ఎందుకులే, మనం ఎప్పుడో లాభాపేక్షలో ఉన్నాము, డబ్బులు దండుకుందాం సంపాదించుకుందాం అనుకుంటే ఆ రజనీకాంత్ సినిమాలో ఒకటి ఉంటుంది అనమాట, మనశ్శాంతి కరువు అయిపోయింది డబ్బులు అయితే ఉన్నాయని చెప్పి. అలా 10 మందికి తోడ్పడాలని చెప్పేటువంటి ఆ యొక్క మనసు ఉండడం చాలా గొప్ప. అలాంటిది నారా లోకేష్ గారు ఏం చేశారు? ఆయనకు ఒక దేశం లెక్కలో ఒక స్పెషల్ యాక్సెస్ ఉంది. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి అన్ని శాఖల మంత్రులతో క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారంటే నారా లోకేష్ గారు ఏ రోజు ఏ ఫోన్ కాల్ చేసినా ఖచ్చితంగా అటెండ్ చేయండి, నారా లోకేష్ గారు అడిగిన దానికి ఇమ్మీడియట్గా సహకరించండి అని చెప్పి అసలు అది గ్రీన్ ఛానల్ అంటారు కదా, అలా నారా లోకేష్ గారికి అప్పగించారు. స్వయంగా నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారికి ఎంత దగ్గర అనేది యావత్ దేశం అంతా చూసింది. ఆ రోజున ఇదే సెంట్రల్ మీడియాలో కూడా వచ్చింది నారా లోకేష్ గారి కెపాసిటీ ఎంత అని. నారా లోకేష్ గారికి అదే పనిగా 1-2 సార్లు 1.5 గంటకు పైన ఏనోతో పాటు ఆయన ఫ్యామిలీకి కూడా టైం కేటాయించి రా లోకేష్ గారు అని చెప్పి నారా లోకేష్ గారికి ఆయన టైం ఇవ్వడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది నిజంగా అందరూ గుర్తుపెట్టుకోవాలా. అది నారా లోకేష్ గారి కెపాసిటీ. ఇదే కాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలు ఉంటే ఆ రోజు ఏం చేశారు? ఒక్క కేంద్ర మంత్రిని తీసుకురాగలిగినారా? ఆయన తీసుకొచ్చింది ఏంది? అనిచి తీసుకొచ్చాడు ఎటువంటి ప్రొటెక్షన్, అవినాష్ రెడ్డికి ప్రొటెక్షను, అక్కడి నుంచి వీళ్ళకి అందాల్సినటువంటి అంటే వ్యక్తిగతంగా నిధులు కానీ ఏడాడ పర్మిషన్లు సొంతగా లాభాపేక్ష పైన ఆ పర్మిషన్లు కానీ అవి తీసుకొచ్చారు. కానీ రాష్ట్రానికి ఏం తీసుకురావాలా, రాష్ట్రానికి ఏమి కావాలా, రాష్ట్రానికి ఏం అవసరమో అని ఏది తీసుకురావాలా. అందుకే రాష్ట్ర ప్రజలు నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర యువగళం యొక్క పాదయాత్రను బేస్ చేసుకొని 151 సీట్లు ఉంటే ఆ ఈది లేపేసి కేవలం 11 మిగిలిచ్చారు. ఎస్, కళ్యాణ్ గారు అదేవిధంగా సిబిఎన్ గారు చాలా కష్టపడినారు. వాళ్ళతో పాటు కంటికి కనపడని అజాత శత్రువు నారా లోకేష్ గారు అంత యుద్ధం చేశాడనమాట. ఒక పక్క తల్లిని అవమానించినటువంటి కీచకులు రాష్ట్రం హల్చల్ చేస్తూ ఉన్నారు, ఆ రోజు నవ్వుతూ ఉన్నారు, బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తానే ఉన్నారు. ఏంది 150 సీట్లు ఉన్నాయి కదా, ఒకవేళ పట్టుమని ఎన్ని సీట్లు తగ్గిపోయినా కూడా 110 సీట్లతోనే అధికారం చేజిక్తుందిలే. వీళ్ళు టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని సెకండ్ ఎపిసోడ్లో చూసుకున్నాము, రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చి అనేటువంటి అహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజున ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, అసలే చీకటి గారంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో ల్యాంతర్ లేదు, ఏంది పరిస్థితి అన్నట్టు. కానీ గుండెల నిండా ధైర్యం మాత్రమే ఉండదని చెప్పి ఒక పక్క తల్లికి జరిగినటువంటి అవమానం, మరో పక్క తండ్రిని జైల్లో పెట్టినారు. ఆయన ఏ దిక్కు పోవాలా, ఏ విధంగా పోవాలా, ఆ రోజున ఎవరు సపోర్ట్ లేదు. ఎస్, అగ్నికి ఆజ్యం తోడినట్టు ఆ రోజు కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారు తోడు ఉండడం. కానీ ఈ రోజున ఏ రోజుకి ఆ రోజు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, అనుకోకుండా ఇటువంటి ఉపద్రవాలు ఇండియన్ ఫ్లైట్స్ ఆగిపోవడం, లేకుంటే నేపాల్ లాంటి వ్యవహారాలు కావచ్చు, లేకుంటే ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎదురొడ్డి నిలిచి మగాడాల దూసుకుపోతున్నాడు నారా లోకేష్ గారి వాళ్ళ. అటువంటి ఆయన పైన అర్నబ్ గోస్వామి అనే అతను వాట్ కెపాసిటీ డిడ్ నారా లోకేష్ హ్యావ్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏదో గూగుల్ సెంటర్ ఒక చోటకు వస్తే అది అదాని డేటా సెంటర్ కదా, అది తీసుకొచ్చింది మేమే అంటే గూగుల్ డేటా సెంటర్ మేమే కదా తీసుకొచ్చామని చెప్పి క్రెడిట్ చోరీలో భాగంగా నారా లోకేష్ గారు వ్యవహరించట్లా. ఎక్కడ ఉపద్రవం వచ్చినా కూడా ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ వీ హ్యావ్ టు బి దేర్ అని చెప్పి నారా లోకేష్ గారు ఇవాళ ఉన్నాడు. దానికి ఆయన పైన మీరు చర్చలు పెట్టడం, ఈ సాక్షి ఈశ్వర్ అయితే కోడిగుడ్డు పైన ఈకులు బీకినట్టు. అసలు మనం ఒక పక్క గర్వపడాలా, అటువంటి లీడర్ మన దగ్గర ఉన్నాడు రా నాయన. ఈ మధ్య ఇతను అంటున్నాడు కదా అమ్మటి రాంబాబు ఏమన్నాడు, ఎస్ హీ రెడీ అవుతున్నాడు నారా లోకేష్ గారు, సీఎం అవడానికి రెడీ అవుతున్నారని చెప్పి. రెడీనో కాదో మనం చేసేటువంటి పనులు బట్టి అది అర్థమవుతుంది. ప్రజలు ఇవ్వాల హక్కు, ప్రజలు ఇవ్వాల నిర్ణయం, అది ఇంక దేవుడికే తెలియాలి ఆయన సీఎం అవుతాడా లేదనేది. కానీ నారా లోకేష్ గారి యొక్క సహకారంతోనే అదే వయసు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, లేకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, ఇంకా ఎన్డీఏ కూటమిలోని శ్రీనివాసరాజు గారికి అందరికీ కేంద్ర మంత్రి పదవులు ఇప్పించగలిగినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించగలిగినారా? కేంద్ర మెడలు ఉంచుతామన్నారు కదా, యాడ ఇప్పించగలిగినాడు? ఇలా మంత్రి పదవులు ఇప్పించినప్పుడు వాళ్ళు ఈ రోజున వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటే ఏమవుతుంది? సహకారం అందిస్తున్న నారా లోకేష్ గారు ఇదే ఒకవేళ రామ్మోహన్ నాయుడు గారిని ఎప్పటికప్పుడు తొక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు చాలామంది. అంటే ఒకరు బాగుంటే దిష్టి కళ్ళు ఎక్కువైపోతే వాళ్ళపైన దిష్టి ఎక్కువ పడుతుంది అంటారు కదా. అయితే రేపో మాపో ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయంగా సార్
నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నాను, ఈ శ్రీకాకుళం జిల్లా అనేది నా చేతల్లో ఉండాలా, ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్లు ఎక్కడియాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను సార్, ప్లీజ్ దానికి మీరు సహకరించండి సార్ అని చెప్పి అటు నారా లోకేష్ గారు అటు చంద్రబాబు నాయుడు గారును ఒకవేళ రామ్మోహన్ నాయుడు గారు అడుగుతారు అనుకుందాం, అటువంటి వ్యక్తి కాదు రామ్మోహన్ నాయుడు. అయితే రేపో మాపో అంటే బలమైన నాయకుడికి మాత్రం రామ్మోహన్ నాయుడు గారు ఎదుగుతున్నాడు కదా, ఇది సరైన టైము. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కన్నా మనం సహకారంగా అందించుకుంటా ఉంటే రేపు రామ్మోహన్ నాయుడు మనం అడిగేదానికి ఆస్కారమే ఉండదు అని బేసిక్ లాజిక్ నారా లోకేష్ గారికి రాజకీయంగా పడిపోయినాడు కదా, అది తెలుసు కదా. అలా లేదు, ఇలా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కంటికి రెప్పలాగా మన తెలుగు వారిని కాపాడుకుందాము, ముఖ్యంగా ఆయన స్నేహితుడైనటువంటి రామ్మోహన్ నాయుడికి తోడుగా నిలుద్దామని చెప్పి ఈయన చేసేటువంటి ప్రయత్నంకి నిజంగా అద్భుతం, అనిర్వచనీయం. హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. ఇటువంటి దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో అంటే ఏమీ లేదు, ఇంకా కొన్ని సామెతలు ఉంటాయి, అది ఓపెన్గా చెప్పకూడదు, ఏమీ లేని దానికి యాడ్నో అయిపోయింది అన్నట్టు పూయడం అన్నట్టు. నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజున సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, అన్ని మినిస్ట్రీలు ఎవరైనా మాట్లాడాలంటే, ఈవెన్ హోంశాఖ కూడా మాట్లాడాలంటే వాళ్ళకంటే ముందు ఈయన పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టేది, ప్రతి ఒక్కరికి డైరెక్షన్ ఏడేస్తారనమాట. ఏది వాళ్ళకి టైం లేక ప్రెస్ మీట్లు పెట్టడం అనేది కాదు, ఈయన ప్రెస్ మీట్ ఏదైతే పెడతాడో రాష్ట్ర ప్రజలకు అడ్రస్ చేస్తాడో, తద్వారా ఈయన చెప్పేటువంటి మాటలనే ఆ యొక్క మంత్రులు, ఆ రోజు వ్యవహరించినటువంటి మంత్రులు, సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లైన్లో నడుస్తారనమాట. ఈరోజు నారా లోకేష్ గారు ఎవరు మినిస్ట్రీలు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఎక్కడో తప్పులు జరిగినప్పుడు నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏది గతంలో ఈ కడప జిల్లాలో ఒక అటవీ శాఖ భూమికి సంబంధించి దాంట్లో ఒక గుడి ఉంటే అనుకోకుండా గవర్నమెంట్ వారు కొంచెం తోసేస్తే నారా లోకేష్ గారు అప్పటికప్పుడు క్షమాపణలు చెప్పి తప్పు యాడ జరిగిందో ఆ రోజు క్షమాపణలు చెప్పి ఆ తప్పుని రెక్టిఫై చేస్తున్నారు. నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్రెడిట్ చోరీలు చేయట్లా. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలు.